అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చట్ల గజారాం. మై ఛానల్ ఈజ్ జిఆర్ చాట్ల. కౌమారామృత శతకంలో మనం చర్చిస్తున్న అంశం రుగ్మతలు. కౌమార రుగ్మతల గురించి చర్చిస్తున్నాము. ఇక తర్వాతి వచన పద్యం, దాని భావం చదివిన తర్వాత చర్చిద్దాం. విడిపోయిన తల్లిదండ్రుల వీడలేని కౌమారులు, విడిపోయిన తల్లిదండ్రుల వీడలేని కౌమారులు, మానసిక వేదనలు గాడ్జెస్కు బానిసలు, మానసిక వేదనలు గాడ్జెస్కు బానిసలు, ఎదుగు బొదుగు లేని చదువు, ఎదుగు బొదుగు లేని చదువు, ఎదిరించే తత్వాలు, ఏమైపోతారో వీరు అమృతపుత్ర, ఏమైపోతారో వీరు అమృతపుత్ర. దీని భావం ఏం రాశామంటే, కొట్లాటల్లో మునిగి తేలే తల్లిదండ్రులు పిల్లల ఆవేదనలకు కారణమవుతుంటారు. ఈ పిల్లలు వ్యసనాలకు బానిసలై జీవితం పాడు చేసుకుంటుంటారు. ఇది మనం సమాజంలో చూస్తుంటాము. ఎందరో క్షణికావేశంలోనో లేకపోతే సినిమాల ప్రభావంతోనో ఇంకే విధమైన కారణాలతోనో కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. ఎటువంటి మ్యారేజ్ చేసుకున్నా, ఎటువంటి వివాహం చేసుకొని వైవాహిక జీవితం సాగిస్తున్నా, వాళ్ళు కనబోయే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నడవడికి ఉండాలి. ఇక వీళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 1-2 ఇయర్స్ 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పిల్లల్ని కనరపడి, ఆ ఎంజాయ్ చేసే మోజులోనే వాడు డ్రింక్కు అలవాటు పడిపోతాడు, లేదా ఇంకేదైనా వ్యసనానికి పడిపోతాడు. వాడట్లా చేస్తుండు కదా అని చెప్పేసి ఈమె కూడా వాడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఈ తరుణంలోనే వాళ్ళకు సంతానం కలుగుతుంది. అమ్మాయో అబ్బాయో పుడతారు. వాళ్ళు పుట్టక ముందటి నుంచి వీళ్ళ కొట్టాటలు ఉంటాయి. సరే, ముందు ఏదో జరిగిపోయింది, సంతానం కలిగిన తర్వాత మారి పిల్లలకు మంచి జీవితాన్ని ఇద్దాము అన్న అవగాహన ఉండాలి. ఆలోచిస్తారు కూడా. కానీ వాడిని పట్టుకున్న వ్యసనాలు, ఈమె మనోవేదనలు మళ్ళీ కొట్లాటలకు గురి చేస్తూ ఉంటాయి. ఇక వాళ్ళ మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు రావడము, వాళ్ళు వీళ్ళను సంజాయించి ఒకటి చేయడానికి బదులు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడము, ఇంకా నిప్పుపై ఉప్పు వేసినట్టుగా వాళ్ళ మధ్యలో ఉన్న కలహాన్ని ఇంకా పెద్దగా చేస్తారే తప్ప దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళ ఆవేశాలు చూపించుకోవాలా. మా పిల్ల మీద మాకింత ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు చూపించుకోవాలా, మా అబ్బాయి అంటే మాకింత మమకారం అని చెప్పి వీళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు అతి ప్రేమలను చూపించుకునే క్రమంలో వీళ్ళ జీవితాలు నాశనం అవుతుందని చెప్పేసి ఆ పెద్ద మనుషులకు ఆ తెలివి ఉండదు. ఒకవేళ ఎవరికైనా ఉన్నా వీళ్ళు వినరు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఈమె తిట్టి పంపిస్తుంది, ఈమె తల్లిదండ్రులు వచ్చినప్పుడు వీడు తిట్టి పంపిస్తాడు. ఇంకా వాళ్ళు వీళ్ళ మధ్యలో మనం పోయి తిట్టుబడడం ఎందుకు, వాళ్ళతో కుట్రపడడం ఎందుకు రా నాయన అని చెప్పేసి ఆ పెద్ద మనుషులు వాళ్ళ వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ బతికేది వాళ్ళు బతికేది, వాళ్ళ చావేదో వాళ్ళు చావని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. వీళ్ళు ఈ విధంగా కొట్లాడి వాళ్ళు ఏ దశకు చేరుకుంటారంటే, ఇంకా మనం కలిసి ఉండలేము, విడాకులు తీసేసుకుందాం. వాడు ప్రపోజ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి బయట ఏదో ఉంటుంది, సెటప్ ఏదో ఉంటుంది. ఇక వాడు నేను బతకలేనా అని చెప్పి వాడు విర్రదిగిపోతాడు. ఈమె ఏంది వీడి మీద ఆధారపడి బతకాలనా? సరే, నువ్వు వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు నీతో, సరే నేను కూడా రెడీ విడాకులకు అని చెప్పేసి ఈమె రెడీ అయిపోతుంది. ఇద్దరు మ్యూచువల్గా విడాకులు తీసేసుకుంటారు. కానీ వాళ్ళకి కలిగిన సంతానం గురించి జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇంకా కొన్ని సంసారాలు, కొన్ని కుటుంబాల్లో తండ్రి తీసేసుకుంటాడు పిల్లల్ని, లేదంటే తల్లి తీసేసుకుంటుంది. వాళ్ళ భరణాలు ఇవ్వడము అది ఇదంతా కోర్టు ద్వారా ఏదో జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ పిల్లలు ఎంత కృంగిపోయి ఉంటారు.
ఆ కృంగిపోయి వాళ్ళకు ఎటువంటి మనశ్శాంతి లేక, ఎటువంటి గైడెన్స్ లేక, సరైన ఫుడ్ లేక, సరైన అటువంటప్పుడు సరైన మానసిక పరిస్థితి బాగుండదు. చదువులు కూడా అబ్బాయి వాళ్ళకు. వాళ్ళప్పుడు ఏం చేస్తారు? మెల్లగా ఒక సెల్ ఫోన్‌కో, గ్యాడ్జెట్స్‌కు బానిసలైపోయి, దాంట్లో విపరీతమైన ఆహ్, బూతులని చూసుకుంటూ వాళ్ళు ఆనందం పొందుతారు. ఎందుకంటే అదొక మనశ్శాంతి వాళ్ళకి. వీళ్ళ కొట్లాటలు, వీళ్ళ తిట్లాటలు, సంఘంలో అందరూ వీళ్ళని చీడపురుగులాగా చూడడము, అవన్నీ భరించలేక ఇటువంటి వాటికి వాళ్ళు లొంగిపోయి బానిసలైపోతారు. ఆ క్రమంలోనే ఎవరో కలుస్తారు. అంతకన్నా మూర్ఖులు. కలిసి వాళ్ళను మాదక ద్రవ్యాల వైపు మరుస్తారు. మెల్లమెల్లగా ఆడపిల్ల గాని, మగపిల్లాడు గాని పొగ త్రాగడం, మందు తాగడం, డ్రగ్స్ వీటన్నిటికి బానిసలైపోయి వాళ్ళ బ్రతుకు చెండాలమైపోతుంది. ఈ పాపం ఎవరిది? తల్లిదండ్రులది. కాబట్టి ఇట్లా విడిపోయే తల్లిదండ్రులు పిల్లల్ని కనొద్దు. ఒకవేళ కన్నా పిల్లల కోసమైనా కలిసి ఉండాలి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు ఏమున్నాయో చర్చించుకుంటే తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కంపల్సరీగా ఉంటుంది. కాంప్రమైజ్ అయితేనే ఏదైనా జీవితం సాగుతుంది. కాంప్రమైజ్ కాకుండా వీడి ప్లేస్‌లో విర్రవీగుతాడు, ఆమె ప్లేస్‌లో విర్రవీగుతుంది. మధ్యలో పిల్లలు సర్వనాశనం అయిపోతారు. ఇటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంకా నేను వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చెప్పి, వాళ్ళ బతుకుని ఆహ్, బయట పెట్టదలుచుకోలేదు. మీరు కూడా ఇటువంటి కుటుంబాలను చూసుంటారు. అటువంటి తల్లిదండ్రులను చూసుంటారు. విడిపోయిన కుటుంబాలను చూసుంటారు. వాళ్ళు కూడా ఆ సంఘంలో తలెత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడమో, లేక ఇంకా దిగజారిన బతకడమో అటువంటి వాటికి గురవుతారు తల్లిదండ్రులు కూడా. పిల్లలు కూడా అంతగాని చెండాలం బతుకు బతకాల్సొస్తుంది. కాబట్టి అటువంటి వాళ్లకు సంఘం సంఘంలో ఉన్న పెద్దలు, సంఘ సంస్కర్తలు అటువంటి తల్లిదండ్రులకు కొంచెం కౌన్సిలింగ్ లాగా ఇచ్చి వాళ్ళ బుద్ధిని మంచి వైపు మరల్చి కలిసి ఉండే విధంగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కౌమారుల్ని చేరదీసి వాళ్ళ 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 బ్లడ్ వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. ఇటువంటి విషయాలు వాళ్లకు నేర్పించి మంచి సంఘంలోని మనుషుల్ని తయారు చేయడానికి తోడ్పడాలని చెప్పేసి అందరితోని మనవి చేస్తున్నాను. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మున్ముందు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తుంటాను. నమస్కారం.